స్నానం చేసి ఆ కుటుంబం మార్చాలి చూడలేక వస్తాను పద నేను వస్తాను ఏమన్నా నేను వస్తాను నువ్వు ప్రజలు కాదు అంతలు కాదు అటెక్కడికి Hey,
నీకు బాగా ఉందా? అందుకే ఇంతవరకు ఈ ఏరియా అవ్వలేదు. ఇక్కడ కూర్చోండి. సాధించండి. కాదు అమ్మాయి ఎలా ఉంటుంది? ఇక మరి చెప్పండి. చెప్తే ఏమో సాధన చెప్తున్నావు. ఫోటో తీసుకొచ్చాను, చూపిస్తాను. ఫోటో తీసుకొచ్చారా? చాలా కొంచెం ముందు దాచినట్టు ఫోటో తీసుకొని చూపించలేదండి. గురుగారు ఏమని కాబట్టి చెప్పుకోవాలండి. చేసుకోమని అవ్వాలి. అంటే చూడటానికి కత్తిలా ఉంటాడు, కత్తిలా ఉందనుకోరా, నిక్షేపంగా ఉంది అవ్వాలి. ఇలా కత్తి సుత్తి అన్నమాట సుత్తి పెట్టి నెత్తిలో కదండి. అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చేసింది. ఓ పని చేయండి, ఏమో బంధువులకి నా ఫోటో ఉంది కదా ఉంది చూపించండి. వాళ్ళకి నేను నచ్చాను అనుకోండి, కానీ కట్టడం అవసరం లేదు. వాళ్ళు వచ్చారు చూడండి, ఎంతనే మొత్తం పెట్టేసి పెళ్లి చేసి ఈ సంబంధమే కానీ కుదర్చాలంటే లేదంత కష్టపడాలి, ఎంత బాధపడాలి, ఎంత ఇరిపడాలి, ఎంత అడిపడాలి. ఏంటి మీ కష్టాన్ని, మీ బాధని, మీ ఇది మీ అది నేను ఉంచుకోను. అన్ని ఘనంగానే చెప్తాను. మరి నీవు ఘనంగా ఉన్నావు కాబట్టి కొత్త చెప్పడం కూడా అలాగే ఉండాలి. ఈ సంబంధాన్ని అమ్మాయి ఫోటో ఇస్తే అమ్మాయి పేరు చెప్పారు కదా, అమ్మాయి పేరు సుందరి. సుందరి కాదు సుబ్బారావు. పేరు చూసారు ఎలా కలిసిపోయారు? చూసావు. చూడండి, మీరు అర్జెంటుగా వెళ్ళి ఈ సంబంధం కనుక ఖాయం చేశారనుకోండి, ఆ స్వామివారి కొండకి మోకాళ్ళ మీద వచ్చి తలనీరాలు ఇస్తారు. మంచిదే, పెళ్లి అడగాలి భక్తులు మంచిదే. సుమి భక్తులు గారు మోకాళ్ళ మీద నడిచెళ్ళేది తలనీరాలు ఇచ్చేది నాకు కదండి. ఏమి లేదు కదండి. ఆ చుట్టూ ఉన్న 4 ఉండి ప్రయోజనం వచ్చి వాటిని స్వామివారికి ఇచ్చారు. స్వామి వీరి బంధం నుంచి నన్ను కాపాడు స్వామి. వెళ్ళిపోతుంది కదా ఆ తల్లి పేరు ఎంత దివ్యంగా ఉంది. సుందరి సంబంధానికి ఆయన చేసింది మా పంతులు గారు తల్లి నీకు సమర్పించారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తాను
సౌమ్యేనండి. ఏ సత్తు? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు? బజార్కి వెళ్ళారు. ఇంటికో. మన ఇంటి దగ్గర ఇంటి పెట్టుకెళ్ళి కొడుకు. అంటే ఇప్పుడు అందరితో చెప్తుంటాం కదా, మా ఇంటి మధ్య అందుకే ఇదిగో ఇంట్లోంచి తీసుకెళ్ళి కొడుకు మర్చిపోకుండా తీసుకొచ్చాను. నేను అడిగింది కొడుకు గురించి కాదు, సౌమ్య గురించి. సరే ఎక్కడికి? చదువుతాడు. అక్కర్లేదండి. ఎందుకక్కర్లేదు? వాడు చేస్తాడు. వాడికి చేస్తాడు. మర్చిపోయానని ఫోన్ చేశాడు. మర్చిపోతే ఫోన్ చేస్తాడా? వాడు చేస్తాడు. అయితే వాడు చాలా మంచివాడు. చాలా మంచిది. మీరు ఇలా ఇంటికి వెళ్ళారు బాబుకి. ఈ తోట, ఈ తోట. అయ్యో, అదేంటండి? అయ్యో, ఎందుకండి రోడ్డు మీద? ఏం మళ్ళీ మా కాయలు వేసుకుని సరే ఇలా కూర్చోండి. కాలు పట్టుకొస్తాను. నాకు కూడా కాఫీ పట్టు. మధ్య పడుతున్న భార్య మేడం నుంచి తోసేసిన భర్త. అలాగే మా ఆవిడ మధ్య పడుతున్న నేను ఎన్నిసార్లు తోసేనండి. చిచ్చి చిచ్చి ఎలా పేపర్ ఎలా పోలా ఎలా పేపర్ ఎక్కడికి అయ్యా నమస్కారం. నా ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదు. బీపీ కాదు, షుగర్ కాదు, ఏమీ లేదు. మొన్నే ఫైల్స్ కంప్లీట్ ఉంటే ఆపరేషన్ చేసేసారు. అది ఎవరు అడిగారండి? అయ్యా నమస్కారం అండి, ఆరోగ్యంగా అలా వచ్చారా? ఇదిగో ఇలా వచ్చారు. కూర్చోండి. ఇప్పుడు పెట్టుకోండి. ఏమిటి? నమస్కారం. అప్పుడు నమస్కారం. ప్రతి నమస్కారం. ఇది సంస్కారం. నేనండి పెళ్లి పేరండి. పెళ్లి సంబంధాలు సంవత్సరాలకు వచ్చాయి. మన ఫోన్ చెప్పారు. సంబంధాలు పిలుస్తారు. అనుసంధాన కర్త. మంత్రులు గారు వచ్చారు. మీకు పెళ్లి సంబంధం తీసుకున్నారు. పెళ్లి సంబంధం ఆడికి కాదండి. ఈ వయసులో మీకు పెళ్లి మీ అమ్మాయికి అమ్మాయికి సంబంధం. పెళ్లి సంబంధం నీకు కూడా ఉండాలంట. మన అమ్మాయి కంట. పెట్టుకుందామండి. అయితే మీ గురించి అన్ని విషయాలు అబ్బాయి చెప్పాడు. మీరు అబ్బాయి ఇదిగో ఈ అబ్బాయి చూడండి.
నమ్మకం చెప్పాను వేసిపోతాను మా అమ్మాయి మిల్క్ వైట్ ఇక అసలు ఇద్దరికి మ్యాచ్ ఏమి కుదురుతుంది మ్యాచింగ్ గురించి మీరు మాట్లాడకండి. అలాగే మనం పెద్ద పని. ఓ అదేనమ్మా మీరు అలా అన్నారంటే మొత్తమే ఓదిల్లేసేది అయ్యా అందరగా లేచే చెప్పండి ఈ సంబంధం మరి ఇద్దరు కుదిరేది కాస్త నా సంభావన విషయం కూడా కాస్త ఆలోచిస్తే సంభావన అదే డబ్బులు వాళ్ళతో చెప్పి ఇలా ఇస్తారండి అయితే మీరెవరా మంచిదమ్మా శుభ శీఘ్రం ఫోన్ సైలెంట్ గా పెట్టండి. హలో పెళ్లి సంబంధమా ఈ వయసులో నాకు పెళ్లి సంబంధం పెళ్లి కూతురు లక్ష్యాన్ని కదా నేనే అడుగు చెప్తాను ఎవరైనా నీకు చెప్పేట్రా ఎక్కడి నుంచి అండి ఫోను? ఆగండి ఆ? పని మనిషి నాకు ఇంట్లో అన్ని యజమాని ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతుండో చూడు ఇక్కడ చాటించడం కాదు అసలు పని మనిషి అంటే ఎవరున్నారంటే ఇంట్లో ఇల్లు కుమ్మారు కూర్చోవా అది పని మనిషి అసలు ఇంకా నిన్ను పనిలో పెట్టిన మా ఆడపిల్లాడు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు దావగడి ఎక్కడి నుంచి ఎక్కడికి దావగడి ఎక్కడి నుంచి అక్కడికి 8 నువ్వు ఇలా కోపతలు కొలుస్తూనే ఉంటే కొనాలు బిల్డింగ్ ఎప్పుడు కడతావు నా పిల్లప్పుడు నేను గృహప్రవేశం ఎప్పుడు చేసింది ఇంట్లో అందమైన పడితే చూడండి డాక్యుమెంట్ అన్నాడు పొలం అన్నాడు గోపురం అన్నాడు నాకేం అర్థం అవుతుంది ఇది కూడా ఇంత పనికి వచ్చింది దేశం సిమెంట్ బస్తాలు ఇది సిమెంట్ బస్తాలు ఏమవుతుంది నా పిల్ల పడి అసలు మీ ఇద్దరు మన చెప్పండి మా ఆడిన నాకు అది అక్కడికి ఏం చేస్తుంది ఎక్కడికి వచ్చాయి ఈ రోజు ఫస్ట్ టైం గుర్తుందా? ఫస్ట్ నైట్ ఇంకా అవ్వలేదా ఎట్లా అమ్మాయికి అలాగే
ఫస్ట్ రేట్ కదా. చెబితే రద్దు కాదు. అల్లుడు ఫస్ట్ ఇయర్ నా కూతురికి బిగ్గునండి. అదే క్షమించండి. మీ అమ్మాయికి రాదు, మీ అందరూ ఏదో మాట్లాడేస్తారు. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం మీ అమ్మాయికి రాకు కదా, ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అని మీరు కంగారు పెట్టండి. ఇలా రన్నా తీయదు. చెప్పండి. అడ్జస్ట్మెంట్ అంటే మరి ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటే మన ట్రాక్టే కదా. అవునండి. ఇలా రండి. చెప్పండి. ఇప్పుడు మొదటి రాత్రిలో కాకుండా మొదటి పగలు జరుపుకుంటారు. చండాలం ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చెప్పలేదు కానీ ఫస్ట్ పాపలు ఎప్పుడు జరుపుకోరండి ఎవరు గారు. ఎందుకు జరుపుకోరండి? ఇప్పుడు మనది ఇండియా. అవును. ఇండియాలో మనకు మొదటి రాత్రి చేస్తారు. అవును. అదే మనకు రాత్రి అయితే కదా ఇక్కడ అమెరికా ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. మనకు రాత్రి అయితే అమెరికా పగలు వాళ్ళకి పగలైతే పగలండి. కదా. అందుకోసమే మనం అమెరికాలో ఉన్నామనుకొని ఫస్ట్ బయటికి వచ్చిన ఫస్ట్ పగలు జరిపించింది. మన ప్రవీణ్ గారు ఏం కదా ఇద్దరిని అది ఫస్ట్ టైం చేశారు. అల్లుడు గారు ఒక మాట చెప్తాను. హిందూ సాంప్రదాయ ప్రకారం దానికి ముందు ఆ ముహూర్తం ప్రకారం శాంతియుతంగా చేసుకోవాలి. మీ అవస్థ నాకు అర్థమైంది. ఒక్క 4 గంటలు ఉప్పు పట్టండి. సర్లేండి. ఆయనంతా సచివాలయం మీద వచ్చిందే కాదు. అదే ఏదైతే ఒకటే సమయం మీ అమ్మాయిని కాసేపు అలా కరెక్ట్గా వచ్చేయండి. ఛీ! మరి అసలు ఏంటంటే పెరట్లోని పాల్గొని చండాలని దిగదు. మీరు ప్రతిదాన్ని అమర్చి చేసుకుంటారు. మీరు ఆడేమంటే అట్లాగే ఉన్నాయి కదండి. నేను మీ అమ్మాయికి పెరట్లో రమ్మని అడుగుతాను. మరి ఇంకెందుకు నువ్వు మా ఇద్దరికి పెళ్లి సరేనా? జరగలేదు. పెళ్లిలో కూడా సరి మాట్లాడుకోలేదా? మాట్లాడుకోలేదు. ఎనగా సొమ్ము ఫస్ట్ టైం టైం ఉంటున్నా కదా. ఉంది నాకు. ఈ లోపల పెరట్లో వచ్చింది అనుకోండి, కాసేపు మనసుకు నాలుగు మాటలు మాట్లాడండి. ఇప్పుడు సత్యనా ఇంకా నాకు తెలియదు. తాగి చేస్తారో చెప్తూ మీ తల వేస్తారు. అయిపోయిందంటే ఏం కావాలి? అదే పంపించండి. పంపిస్తారు. మీరు పెరట్లో వెళ్ళి మా అమ్మాయి పంపిస్తారు. అదే మర్చిపోద్దు. ఏమంటే అక్కగారు మామయ్య గారు అసలు మీరు మర్చిపోతారు. మర్చిపోకుండా పంపించండి. పెరట్లో ఇక్కడ వెళ్ళాలి. సరే. అదే కళాకండి నేను అనుకుంది మీ స్నేహితుల నుంచి కానీ మీ మమ్మల్ని నచ్చిన ప్రత్యేక వచ్చింది అనుకున్నాను. కానీ ఎలా తెలుసుకున్నాం? చెప్తే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. మీ నాన్న పెళ్ళై పాతికేళ్ళని అప్పుడప్పుడు అన్నీ మర్చిపోతుంది. మళ్ళీ కళకి పిలిస్తే కానీ మా వాళ్ళు అలాగే మీ నాన్న చెప్పాడమ్మా. అమ్మ వాళ్ళు ఎంత మంచివాడు, ఎంత అందగాడు. మొగుడు పట్టుకు ఎక్కువ ఆలోచన పట్టి కనపడుతున్నా. అదే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. అయినా అన్నగారు చాలా మంచివారు. కానీ కట్టులు ఎక్కడ నిన్ను తెరే అలా నీకు ముళ్ళు కట్టుకోలే. అప్పులు చేసుకొని అచ్చుకు కూర్చారు మంచిగా తీసుకోవాలి. చెప్పండి ముందు సాంప్రదాయ ప్రకారం భర్త పెళ్ళైన తర్వాత శాస్త్రంగా సమస్య బట్టి అందుకని చెప్పిన మాట
చింత కొట్టిన బంగారు చూసుకోవాలి నా బంగారుతో గుర్తులు పెద్దవే సిచ్యువేషన్ దగ్గర సాంగ్ ఎవరైనా సరే ఏ నిమిషం ఏం జరుగుతుంది నా జీవితంలో అన్ని కరెక్ట్ జరగట్లేదు నేను మా దానికి సాయంత్రం 6 అయితే చాలు నవగ్రహాలు నా కాలు చుట్టూ తిరుగుతుంది ఎవరైతే రాలేదు వచ్చావా వచ్చి ఎక్కడో నిలబడిపోయారా అమ్మ చెప్పిందా నేను నీ దగ్గరికి వచ్చి చేపట్టి తీసుకెళ్తానా అలాగే పగలు మరి మనకి పెళ్ళయింది కానీ ఇంకా ఫస్ట్ డేట్ అవ్వలేదు కదా ఫస్ట్ డేట్ అవ్వకుండా భార్య చేపట్టుకోగలని మా తాత చెప్పాడు మరి మా తాత ఎలా చెప్పాడు మా తాత చెప్పింది నేను వదిలేస్తాను మీ అమ్మ చెప్పింది నువ్వు వదిలే బైక్ పిలుస్తాను ఇద్దరు మధ్యలో కలుసుకున్నామే జాగ్రత్త నీయా అట్లా తెలుసుకోవడం ఉంది అవును నీయే కదా జాగ్రత్తగా నడుచుకో
అమ్మ చెప్పకుండా ముందు కాదని అమ్మ చెప్పింది. అమ్మాయి చెప్తుంటే ముందు మాట రేపు అమ్మకి చెప్పాక అమ్మాయి కొంత వెయిట్ సరే చెప్పకపోతే పోయేదని బంగారం నీకు విషయం చెప్పాలమ్మా. నేను కూడా మీకు విషయం చెప్పాలండి. అయితే లేడీస్ ఫస్ట్ నువ్వు చెప్పే. సరే అయితే. అది నా పెళ్లి కాకముందు నుంచి ఏమైనా నవ్వు కలుగుతా చెప్తుందండి. మరి సాయంత్రం మారైతే నాకు సాయంత్రం 6 అంటే నీ కళ్ళు కనిపించవా? అంటే నీకు లేచిందా అమ్మ చెప్పకండి. అంటారే ఇలా పండే వస్తుందా అంటే దిద్దుగా అనాల్సింది. అప్పుడు నీ అమ్మ పేరు ఒకసారి వస్తుందానా అత్తయ్య అత్త ఎందుకంత గట్టిగా అరిచారు? గట్టిగా లేదా? మీ అమ్మాయి అన్నగా నిన్ను అనరా? నేనేం చేశాను అల్లుడు గారు? నీకేమైతే తెలుసు అత్తయ్య? నా జీవితం తీరు ఆటలాడుకుంటావా? నన్ను ఇంత మోసం చేస్తావా? దగ చేస్తావా? అసలు ఏం చేశాను? మాసం ఏంటి? దగా ఏంటి? అన్యాయం ఏంటి? మీ అమ్మాయి ఏం చేయకుండా సాయంత్రం బాగా కళ్ళు కలుపుకుంటా మొత్తం చెప్పేసావా? అంటే నువ్వే కదమ్మా భర్త బాగుంటుందో సమానం అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పాలి అన్నావా? అందుకే ప్రతి ప్రత్యక్ష దైవమని నిజం చెప్పాలి. బంగారం ప్రతి ప్రత్యక్ష కాదు ప్రతి ప్రత్యక్ష దైవం అదేనండి మీరన్నదే. అది మంచిది కాబట్టి భర్త దగ్గర ఏం సాయపడుతుంది కాబట్టి నేను చెప్పింది కానీ నువ్వు ఎందుకంటే నాకు మోసం చేస్తావు అసలు కట్టం కూడా ఎంత తెలియజేస్తుంటే నాకు ఇది మోసం చేస్తావా అల్లుడు గారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అంత మాట్లాడు నీతో మాట్లాడుతున్నా నీ మొహంలో చూసి ప్రశ్నిస్తాను నాతో మాట్లాడతారా? ఆ. నా మొహంలో చూసి ప్రశ్నిస్తారా? ఆ. అలాగా? ఏది? ఒకసారి నా వైపు తిరగండి. మరి అదే మరి నీ వైపే కదా తిరిగి మాట్లాడుతున్నాను అటువైపు తిరగండి. అట అక్కడికి వెళ్ళాలి ఇటుంటే ఎప్పుడో ఒకసారి అటు వెళ్ళండి, అటు వెళ్ళండి. ఆ, అలాగే. ఆగి, ఆగి. అబ్బా కానీ కట్టం లేకుండా పెళ్లి చేసుకుంటూ ఇప్పుడు 1,000 లక్షలు ఇస్తామన్నట్టు అత్త మనం కాకుండా ఎవరో ఉన్నారు కొట్టారు నేనే కొట్టాను. అబ్బా. ముందే హెచ్చరించింది కదా మామయ్య నాకు ట్రీట్మెంట్ ముందు నీకే తెలుస్తుందంటే నాకు చెప్పినప్పుడు ట్రీట్మెంట్ ఏమండోయ్? ఆ. ఆయననే అడిగానండి. అత్తయ్య నన్ను ఇప్పుడు ఎందుకు కొట్టావు ఎందుకు పెట్టానో తర్వాత చెప్తాను కానీ మీరు కూడా సాయంత్రం 6కి పని కనిపించగలరు. అనిపించు లేచింది మీకున్న లోపాన్ని మీరు ఎలా దాచిపెట్టారో నాకు ఉన్న లోపాన్ని కూడా దాచిపెట్టారు. 1000 అబద్ధాలను పెళ్లి చేయగలరు. నేను ఒకే ఒక అబద్ధాన్ని మీకు పెళ్లి చేశాను. తప్ప 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 మిమ్మల్ని అందరినీ కన్నా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇంత సాంప్రదాయకంగా ఉండవు చెడ్డీలు పిండీలు వేసుకున్నాయి నేను అత్తయ్య వస్తు చీరుతాం ఈ విషయం చేశా మీకు చెప్పిన ఇప్పుడు నాకు రేచేయండి మీకు తెలుసు మా పక్కన చెప్పారు కదా మరి మీరు మా అత్తకి చెప్పాలి కదా అందులో నాకు రేచేయండి రాలే ఉన్నదా ఇంకేమీ వస్తాను పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా అప్పుడప్పుడు నన్నే మర్చిపోతాను
ఈ మాత్రం దానికి విడాకులు చెప్తావా? ఈ మాత్రమా? అమలు కాదా? అయ్యో, ఆ సమస్య నీకు అంత చిన్నగా కనబడుతుందా? విడాకులు ఇస్తే నేను తమల పక్కన వారి దుఃఖం నుంచి పడి పడేది. మరి ఆ సమస్య పరిష్కారం సమస్యలు ఈ సమస్యలోని ఎందరి సమస్యలు లేవు. దాంట్లో ముఖ్యంగా 6 పనులు ఇద్దరు లోపాలు ఉన్నాయనుకో, ఒకరి లోపాలు ఒకరు సర్దించుకుంటే ఆ పాపం ఆనందదాయకంగా అలా కాదు. ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకున్నారనుకోండి, ఆ పాపం చిన్న భిన్నం ఉంటుంది. ఇద్దరు చూడమచ్చడిగా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్మించబడతాయి. మ్యారేజ్ అసలు వేరు చాలా భక్తిగా ఉన్నారు. ఏమంటారే? అవును తండ్రి గారు, మీ మాయగారు చెప్పిన మాట అర్థం చేసుకోండి. మీకున్న లోపం వల్ల కదా గోల్డ్ అసలు పెళ్లి కాలేదు. నాకున్న ఉన్న బొమ్మ దానికున్న లోపం